అందరికీ నమస్కారం అండి. ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక అద్భుతమైన జీవిత సత్యం. పరోపకారం అన్నింటికన్నా మించిన ధర్మం అండి. అది నిర్వర్తించేవాడే ధర్మాత్ముడు అంటారు. అది ఎలాగో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఓ రాజుకు 4 కొడుకులు ఉండేవారు. ఎవడైతే సర్వాధికుడైనటువంటి ధర్మాత్ముడిని వెతుకు తీసుకువస్తాడో అతడికే ఈ రాజ్యాధికారం ఇస్తాను అని అన్నాడు రాజు తన కొడుకులతో. ఇక వెంటనే రాకుమారులు 4 కూడా తమ గుర్రాలు తీసుకొని 4 దిక్కులకు బయలుదేరారు. కొన్నాళ్ళ తర్వాత పెద్ద కొడుకు తిరిగి వచ్చి తండ్రికి ఎదురుగా ఒక వ్యాపారస్తుడు నిలబెట్టి, చూడండి నాన్నగారు, ఈ సేట్ గారు వేలాది రూపాయలు దానం చేస్తుంటారు. ఎన్నో గుళ్ళు గోపురాలు కూడా కట్టించాడు, చెరువులు తవ్వించాడు, చలివేంద్రాలు ఏర్పాటు చేశాడు, తీర్థక్షేత్రాల్లో ఎన్నో వ్రతాలు కూడా చేస్తుంటారు, నిత్యం పురాణ శ్రవణం చేస్తుంటారు, అలాగే గోపూజ కూడా చేస్తుంటారు. ప్రపంచంలో ఇతన్ని మించిన గొప్ప ధర్మాత్ముడు ఎవడో ఉండడు అని అన్నాడు. ఈయన నిశ్చయంగా ధర్మాత్ముడే అని పలికినటువంటి రాజు ఆ వ్యాపారిని సత్కరించి పంపించేశాడు. ఇక రెండవ కొడుకు ఒక బక్క చిక్కిన బ్రాహ్మణుడు తీసుకొచ్చి, మహారాజా, ఈ బ్రాహ్మణుడు ప్రతిరోజు 4 గ్రామాలకు కాలినడకన వెళ్ళి యాత్రలు చేసి వస్తాడు. సదా వీరు చాంద్రాయణ వ్రతం చేస్తుంటారు. అసత్యానికి ఎంతో భయపడతారు. ఈయన కోపగించటం ఎవరూ ఎన్నడూ చూడలేదు కూడా. నియమబద్ధంగా మంత్ర జపాదులు పూర్తి చేసుకున్న తర్వాతే జలపానం చేస్తాడు. ఈయన త్రికాల లోకాలను స్నానం చేసి సంధ్యావందనం చేస్తుంటాడు. ఈ కాలంలో ఈ విశ్వంలో వీరిని మించిన సర్వశ్రేష్ఠ ధర్మాత్ములు ఎవరూ ఉండరు అన్నాడు. వెంటనే రాజు ఆ బ్రాహ్మణ దేవతకు నమస్కరించి అధిక దక్షిణలు కూడా ఇచ్చి, మీరు కూడా మంచి ధర్మాత్ములే అంటూ పంపించేశాడు. ఇక మూడో కొడుకు కూడా ఒక బాబాజీని తీసుకొచ్చాడు. ఆ బాబాజీ వస్తూనే ఆసనం వేసుకొని కళ్ళు మూసుకొని కూర్చుండిపోయాడు. చిరిగిపోయిన బట్టలతో అస్థిపంజరంలో ఉన్నటువంటి ఆకారంతో ఆయన అక్కడ కనిపిస్తున్నాడు. ఇక అందరూ ఆసీనులైన తర్వాత మూడో కొడుకు అంటున్నాడు, ప్రభు, వీరు ఎంతగానో నేను ప్రార్థించగా ఇక్కడ చేశారు. వీరు మహా తపస్సులు. వారానికి ఒక్కసారి మాత్రమే క్షీరపానం చేస్తుంటాడు. గ్రీష్మ ఋతువులో పంచాగ్ని మధ్యలోనే ఉంటుంటారు. శీతాకాలంలో జలాలలో నిలబడుతుంటారు. సదా భగవంతుడి యొక్క ధ్యానంలో ఉండి వీరికి మించినటువంటి మహాధర్మాత్ములు లభించటం దుర్లభమే అన్నాడు కొడుకు. అప్పుడు ఆ రాజు ఆ మహాత్ముడికి సాష్టాంగ ప్రణామం చేసి వారి ఆశీస్సులు అందుకొని వీడ్కోలు పలికాడు. ఆపై ఈయన కూడా ధర్మాత్ములే అన్నాడు. ఇక అందరి తర్వాత చిన్న కొడుకు వచ్చాడు. అతనితో మాసిన బట్టలు కట్టుకున్నటువంటి ఒక పల్లెటూరులో నివసించే ఓ రైతు ఉన్నాడు. దూరం నుండే రాజుకు దండాలు పెడుతూ భయపడుతూ ఆ రైతు వచ్చి నిలబడ్డాడు. అన్నలు 3 కూడా తమ్ముడు మూర్ఖత్వానికి పకపకా నవ్వుకున్నారు. అప్పుడు ఆ చిన్న కొడుకు అంటున్నాడు, ప్రభు, ఒక కుక్కకు గాయం అయ్యింది. ఇతను అది చూసి దాన్ని గాయం కడిగాడు. అందుకే నేను ఇతను తీసుకువచ్చాను. మరి ఇతను ధర్మాత్ముడో కాదో మీరే అడిగి తెలుసుకోండి అన్నాడు రాజు. ఏమయ్యా, నువ్వు ఏం ధర్మం చేస్తుంటావు అని అడిగాడు. అప్పుడు రైతు భయపడుతూనే, ప్రభు, నేను చదువుకున్నవాడిని కాను. నాకు ధర్మం అంటే అసలు ఏం తెలుస్తుంది? కాకపోతే ఎవరైనా జబ్బు పడితే సేవ చేస్తా, ఎవరైనా యాచిస్తే గుప్పడు మెతుకులు పెడతా, మరి ఇదే నాకు తెలిసింది అన్నాడు. అంతటి రాజు, ఓహ్, ఇతడి అందరికన్నా గొప్ప ధర్మాత్ముడు అని అన్నాడు. అప్పుడు ఆ మాటలు విన్న కొడుకులందరూ అటు ఇటు చూడుస్తున్నారు. రాజు అప్పుడు అన్నాడు, దాన ధర్మాలు చేయటం, గోపూజ చేయటం, అసత్యం ఆడకపోవటం, క్రోధంగా ఉండకపోవటం, తీర్థయాత్రలు, సంధ్యావందనాలు, పూజాదులు కొనసాగించటం కూడా ధర్మమే. తపస్సు చేయటం ఆవశ్యకమైన ధర్మమే. కానీ సర్వాధిక ధర్మం ఏమంటే అర్థించకపోయినా అసహాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవటం, ఆ రోగికి సేవ చేయటం, కష్టంలో ఉన్న వారికి చేయూతనియటం,
సర్వాధికమైనటువంటి ధర్మం నాయనా. పరులకు సహకరించే వారికి తనంత తానుగా సహాయం అందుతూనే ఉంటుంది. త్రిలోకనాథుడైనటువంటి పరమాత్మ అలాంటి పరోపకార పరాయణుణ్ణి ప్రసన్నుడై ఉంటాడు ఎప్పుడు కూడా అని చెప్పడం జరిగింది. కావున మిత్రులారా, పరోపకారమే అన్నింటికన్నా మించిన ధర్మం అనేది ఇక్కడ మనం గుర్తించాలి. అందుకే పితామహ పత్రిజీ సేవా ప్రేమ గురించి ఎప్పుడూ పదే పదే చెప్తూనే ఉంటారు. ఈ సంగతి మనందరికీ తెలిసిందే. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాట అందరితో ముగించుకుందాం. తిరిగి రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న PMC ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి. ద PMC ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.